మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన డాక్టర్ సుధీర్. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఇండ్లకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలి. మంత్రి దామోదర్ రాజనరసింహ. మార్నింగ్ వాక్లో పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జూనియర్ కళాశాల పనుల్ని పర్యవేక్షించిన సబితా ఇంద్రారెడ్డి. ఐపీఎస్ పాఠశాలలో క్యాన్సర్ అవగాహన దినోత్సవం. పిఠాపురం పాదగయ క్షేత్రంలో హల్చల్ చేసిన నాగసాధు మహిళా అఘోరా. ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత. మందమర్రి సిఐ కె శశిధర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం నియోజకవర్గం గడివేంల మండలం బుజునూరు గ్రామంలో నూతన గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో మరియు మంచాలకట్ట గ్రామంలో నూతన గ్రామ సచివాలయం, గ్రామ ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రం భవనాల ప్రారంభోత్సవంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను ప్రారంభించారు. గడివేంల మండల కేంద్రానికి చెందిన చాకలి పెద్దన్న 80,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరు చరితారెడ్డి గారికి అందజేశారు. प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर पुरुषः सहस्राक्ष सहस्रपाद ओम पुष्पदत्वा अत्यधिष्ठदशाङ्गुलं पुरुषगे वेदकं सर्वं यद्भूतं రాష్ట్రంలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. బుధవారం వెగ్లాపూడి సచివాలయంలోని మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ పేషీలో ఆంగ్లో ఇండియన్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం 7 రాష్ట్రాలతో మంత్రి ఫరూక్ కలిశారు. కర్నూలు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారు మరియు వివిధ శాఖల అధికారులు సచివాలయం ఉద్యోగులతో కలిసి సమావేశం నిర్వహించి కల్లూరు అర్బన్ పరిధిలోని 16వ వార్డులలో ముఖ్యంగా
త్రాగునీటి సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. సీనియర్ సిటిజన్స్ వయసులో ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపిన ఉద్యోగులు, వ్యాపారులు, వీరిలో అత్యధికులు ఒంటరిగా ఉంటున్నారు. మాట కలిపే వారి కోసం ఆశగా ఎదురుచూస్తూ కాలక్షేపానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తుంటారు. ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు అవకాశంగా చేసుకుని ఫోన్లు చేస్తూ ప్రేమగా పలకరిస్తూ తర్వాత సైబర్ నేరాలకు పాల్పడుతూ భయపెడుతున్నారు. కొద్ది నెలలుగా నమోదవుతున్న సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో సైబర్ జాగృతిక దివాస్ కార్యక్రమంలో భాగంగా డిజి శిఖా గోయల్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ ముఖ్య అతిథులు హాజరై సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, రామగుండం శ్రీఐ ప్రవీణ్ కుమార్, సీనియర్ సిటిజన్ ఐటీ స్వామి, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఓటీపీ వస్తుంది, ఒకసారి ఓటీపీ చెప్పండి. మీ దగ్గర నుంచి ఓటీపీ అడగడం, మీరు నిజమే బ్యాంకు వాళ్ళు కాల్ చేసిదేమో అని చెప్పేసి ఓటీపీ చెప్పడం, అలా చెప్పడం వల్ల ఓటీపీ చెప్పడంతోనే మీ ఫోన్, మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డేటా అంతా వాళ్ళ చేతులకు ఇన్వాల్వ్ కారు అని చెప్పేసి మీకు థాట్ రావాలి. ఇన్వాల్వ్ అయితే మీకు కాల్ చేసి చెప్తారు కదా, నాకు డాడీ డబ్బులు అవసరం ఉన్నాయి, అమ్మ డబ్బులు అవసరం ఉన్నాయి అని చెప్పేసి. అలాంటివి ఉన్నారు అంటే మీ పిల్లలందరూ వెల్ సెటిల్డ్ అయ్యి యుఎస్ లో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఎక్కడ చదువుకుంటున్నా, ఏం చేస్తున్నా, మీ పిల్లలు మా దగ్గర అని చెప్పి 155 ఎమోస్ ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు చెప్తాను. వన్ టౌన్ పోలీస్ స్టేషన్, పాత పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ April 2nd ఎస్టాబ్లిష్ అయ్యింది. అమౌంట్ చూస్తాడు ఎంత ఉన్నది దాంట్లో, ఏ అన్నకి అవసరం ఉన్నదో 500 అట్లా 500 ఇచ్చేస్తాడు. అన్న నీకు దొరికినాక వెళ్ళిపో ఉంటాడు. అప్పుడు టక్కటగా కొట్టుకుంటాడు. కొట్టుకున్న తర్వాత 5 లక్షలు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆయనకి ఏది పెట్టినా ఆల్రెడీ స్కాన్ అయిపోతుంది అలా. సో ఇది రకాల ఒక చిన్న మోడల్స్ అప్రోచ్. తర్వాత ఇంకా పెట్టుబడులు పెడతామని ఏదైనా మీకు ఇప్పుడు మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఒక 10 లక్షలు తొందరగా పెట్టండి, మీకు కూర్చున్న దగ్గర డబ్బులు వస్తాయి అంటే ఆశపడి ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. ఆందోళన నియోజకవర్గంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇండ్లకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ అన్నారు. బుధవారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జోగిపేట మున్సిపల్ పరిధిలోని పోచమ్మ గల్లీ, ముదిరాజ్ గల్లీలో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమమును మంత్రి పరిశీలించారు. फोटो लीजिए
10,000 అందరినీ మన ఎన్ని అనుకున్నాడు ఈ నెల 13న అన్నవరం స్వామివారి తెప్పోత్సవం నల్లమిల్లి కృష్ణబాబు ఆధ్వర్యంలో మాలాధారణ చేసిన 18 మంది సత్యస్వాములు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ ఈవో రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఏలేశ్వరంలో వేంచేసి ఉన్న అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం వద్ద 18 రోజులు సత్యదీక్ష మాలాధారణ చేశారు. భక్తులకి ఆలయం వద్ద స్వామివారికి అభిషేకం పూజ తర్వాత అర్చకులు పొన్నూరు సత్యనారాయణ ఆచార్య నరసింహ ఆచార్య సత్యస్వామి మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా సత్యదీక్ష ప్రచారణకర్త నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ 13వ తేదీన అన్నవరంలో స్వామివారి తెప్పోత్సవం, 15వ తేదీన స్వామివారి గిరి ప్రదక్షిణలో సత్యస్వాములు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. సత్యస్వాములు బూరుగుపూడి చిన్న ఏలూరు లింగంపర్తి ప్రతిపాడు చుట్టుపక్కల భక్తులు 82 మంది మాలాధారణ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోదిరెడ్డి గోపి, పొట్ట సత్యనారాయణ, ఉల్లూరి త్రిమూర్తులు, వట్టూరి అమ్మోజీ, పసుపులేటి అర్జునారావు, సూర్యకుమారి, నామాల శ్రీను, దాడిశెట్టి శేషగిరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దంపతులుంటే నిజమానికి అక్షులు ఇవ్వండి. నేరాలను నియంత్రించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మందమరి సిఐ కె శశిధర్ రెడ్డి తెలిపారు. రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, ఐజీ మంచిర్యాల ఏసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసీపీ ఏ రవికుమార్ ఆదేశాల మేరకు గురువారం పట్టణం మున్సిపల్ పరిధిలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మందమరి సిఐ కె శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని, సమీపంలో ఎవరైనా కొత్త వ్యక్తుల నివాసం ఉన్నా సంచరించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, కాజ్పేట ఎస్ఐ వి ప్రవీణ్ కుమార్, దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు, పట్టణ ఏఎస్ఐ నూనె శ్రీనివాస్, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఊర్లో ఉన్నట్టయితే వాళ్ళ గురించి విచారించడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు చాలా బండ్లు కూడా మన వాళ్ళు పట్టుకొచ్చారు. దాంట్లో బండ్లకు సంబంధించిన ఎస్ఐ గారు ఇప్పుడు అన్నిటి డాక్యుమెంట్స్ అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బండ్ల కాయిదాలు లేకుండా 5,000కు 10,000కు బండ్లు వస్తున్నాయని చెప్పి చాలామంది బండ్లు తీసుకొని బయట యాక్సిడెంట్స్ అవ్వడు, దాని తర్వాత పర్టికులర్గా ఓనర్షిప్ డాక్యుమెంట్స్ లేకపోవడు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. తొందరపడి మీరు బండ్లు తక్కువకు వస్తున్నాయని తీసుకుంటే రేపు పొద్దుగాల అక్కడ కేసు అసలు దొంగ ఎవరైతే దొరికిన తర్వాత అవన్నీ కూడా బండ్లన్నీ కూడా ఎవరికి అమ్మిలంటే అట్లా అందరికి వెళ్ళిపోతా ఉన్నాయి మీడియేటర్ ద్వారా. దాని తర్వాత బండి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ తెలిసి తీసుకుంటే మీకు కేసు కూడా అవుతుంది. కాబట్టి తొందరపడి ఆవేశపడి బండ్లు తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకుంటే
కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ రాజీనామా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన కౌన్సిలర్లు డాక్టర్ సుధీర్ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో క్రియాశీలకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అనంతరం కౌన్సిలర్లు డాక్టర్ సుధీర్ను ఘనంగా సన్మానించారు. సుధీర్ రాజీనామాతో 16వ వార్డుకు త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. డాక్టర్ సుధీర్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈరోజు ఎక్సెప్షనల్గా మరి గౌరవనీయులు తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సార్ని స్టేజ్ మీద రావాలని కోరుతున్నాను. అలాగే ఇక్కడ చేసిన గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. మరి ఆనాడు ఏంటంటే కుప్పంలో వైద్య సదుపాయం అంతంత మాత్రంగానే ఉండేది. 2001లో మనకు బిఎస్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. బడ్డింగ్ ఫేజ్లో ఉండేది. 2002 నేను ఇక్కడికి రావడం జరిగింది. 2002 నేను వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సి గ్రేడ్లో ఉండేది. 2003 కల్లా అంటే కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు కుమార్ మాట్లాడు. మరి ఆ రోజు నెంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ కానీ ఏదైతే మన ఏరియా హాస్పిటల్ చేసామో సి నుంచి ఏ గ్రేడ్కి రావడం జరిగింది. తర్వాత అంటే నేను పుట్టి పెరిగింది మదనపల్లిలో మళ్ళీ వెళ్దామన్న ఉద్దేశంతోనే నేను అప్పుడు ఒక 1 year ఇక్కడ చేసి వెళ్దామన్న ఉద్దేశంతో వచ్చినాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు సో ఆ రోజు ఒక పోరాటం అంటే అందరికీ తెలిసిన విషయమే. చాలా ఎమోషనల్గా జరిగింది, చాలా సెంటిమెంట్స్తో కూడుకున్న విషయం. నేను ఆ రోజు ఆ ఎలక్షన్ సంబంధించి తెలుగుదేశం శ్రేణులు ఎంత ఇబ్బంది పడ్డారు, నేను కూడా వ్యక్తిగతంగా కూడా అంత ఇబ్బంది పడడం జరిగింది అన్నమాట. అంటే ఉదాహరణకు ఖర్చు విషయంలో కానీ, కష్టం విషయంలో కానీ, నా పరువు విషయంలో కానీ, నా ప్రాణం తప్ప ఎలక్షన్ దాదాపు అన్ని పోయినాయని చెప్పచ్చు అనమాట. బట్ దేవుడి దయ వల్ల, ముఖ్యంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల చొరవ వల్ల నేను ఈరోజు అక్కడ నిలవడం జరిగింది. సభాముఖంగా మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2021 నుంచి 2024 వరకు మరి ఇక్కడ చైర్మన్గా కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు ఒక 4 కమిషనర్స్ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. నేను అంటే ఆ కమిషనర్స్ అందరూ కూడా నాతో వాటి బాగా కోఆపరేట్ చేసినాడు. కానీ మరి ఇవాళ ఇక్కడ కొత్త వచ్చిన కమిషనర్ లాంటి వ్యక్తి కనుక ఆలోచన ఉండింటే ఇంకొంచెం నేను బాగా ఈ ప్రాంతంలో డెవలప్ చేస్తానికి ఆస్కారం ఉండదని చెప్పి నేనైతే బాగా నమ్ముతాను. కూడా ఎక్కడ కూడా అనమాట నేనైతే కాంప్రమైజ్ కాకుండా నేను నాన్ కార్పొరేట్గా ఉన్నాను, నిజాయితీగా పనిచేశాను. ఒక రాజకీయ దురుద్దేశాలు ఏమీ లేకుండా ప్రజలకు స్వచ్ఛంగా సేవ చేయడం ఒక అజెండాతో, నో హిడెన్ అజెండాస్. నేను రాజకీయంలోకి రావడానికి కారణం ఎందుకంటే మానవ సేవే మానవ సేవ ఉంటాను. వైద్యపరంగా నేను బిజీగా ఉండడం ఎంజాయ్ చేసిన విషయమే. మరి నేను నర్సింగ్లో కూర్చుంటే సేవ చేయొచ్చు. కానీ అది 100 మందికి 150 మందికి పరిమితం అయితే రాజకీయం అనేది కొంచెం పెద్ద పరిధిలో మనము సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాజకీయం వైపు మొగ్గు చూడడం జరిగింది, రాజకీయంలో రావడం జరిగింది. మరి రాజకీయంలో వచ్చిన తర్వాత అందరి సహాయ సహకారాలతో మరి 3 ఏళ్ళు ఈ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడము, తగిన విధంగా మనకున్న తక్కువ వనరులతో ఏదైతే ఉందో డెవలప్మెంట్ నా వంతు ప్రయత్నం దయచేసి మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని చెప్పేసి నేను కోరుకుంటూ ఎక్కడ కూడా నేను అంటే ఒక సెల్ఫిష్నెస్తో కానీ, ఒక హిడెన్ మోటో, హిడెన్ ఎజెండాతో ఈరోజు పనిచేసిన వ్యక్తిని కాదు. సో ఖచ్చితంగా వైద్యుడిగా నేను ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను. భవిష్యత్తులో మరి ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం ఒక సామాన్య కార్యకర్తగా ఇక్కడ తెలుగుదేశంలో ఖచ్చితంగా కంటిన్యూ అవుతాము. భవిష్యత్తులో ఒకవేళ నేను క్రియాశీలకంగా పనిచేసి నా పనితీరు ఇచ్చిన తర్వాత నాకు ఏదైనా పదవి వస్తే ఆ పదవికి పని తెచ్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇన్ని రోజులు నాకు ఈ సమావేశాలకి, ఈ కౌన్సిల్కు నా సహాయ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో
క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి ఐపీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియల్ మాట్లాడుతూ సైంటిస్ట్ మేరీ క్యూరీ క్యాన్సర్ కారకాలను గుర్తించే రేడియం మెటల్ను కనుగొన్నందుకు క్యూరీ జన్మదినాన్ని క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకున్నామని అన్నారు. ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అనేది పెనుభూతంగా తయారైందని, ముఖ్యంగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ లాంటివి వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, క్యాన్సర్ వచ్చిందని భయభ్రాంతులకు లోను కాకుండా ముందే పసిగట్టి డాక్టర్ను సంప్రదించి తగు విచారణ చర్యలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ను అరికట్టవచ్చునని అన్నారు. క్యాన్సర్ కారకులైనటువంటి ఆల్కహాల్, ధూమపానం, పాన్ మసాలా వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సాధ్యమైనంత వరకు స్వచ్ఛమైన కూరగాయలు, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, బయట లభించే జంక్ ఫుడ్స్ని బహిష్కరించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు. సర్వైకల్ ఇంతకుముందు పిల్లలు చాలా చక్కగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి చెప్పారు. సో ఈ క్యాన్సర్స్ మనకు రావద్దు అంటే మనం ఏం చేయాలి, దాని గురించి తెలుసుకోవడమే అవేర్నెస్ ఇక్కడ. సో క్యాన్సర్ అవేర్నెస్ డే నవంబర్ 7th రోజు కండక్ట్ చేస్తున్నాం. రేడియో యాక్టివ్ ఏంటది టీచర్సే చెప్తున్నారు. రేడియం, సో ఆ మెటల్ అట్లాంటి రేడియో యాక్టివ్ మెటల్స్ దేనికి వాడబడుతున్నాయి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాడబడుతుంది. ఇప్పుడు దానివల్ల ఆమె బర్త్డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఆమె ఫస్ట్ ఫిమేల్ నోబెల్ ప్రైజ్ విన్నర్, కపుల్ విన్నర్, కానీ ఫస్ట్ ఫిమేల్ అంటే ఒక లేడీగా మనం గొప్పగా చెప్పుకోవాలి మేడం క్యూరీ పేరు. సో ఆమె బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మెయిన్ ఏంటంటే అవేర్నెస్ అబౌట్ ప్రివెన్షన్ ఎప్పుడు చేస్తాం. సో దాని గురించి తెలుస్తాము. అసలు క్యాన్సర్ కాజ్ ఏంటి, కాజేటివ్ థింగ్ ఏంటి అని తెలిస్తే మనం ప్రివెంట్ చేస్తాం. ప్రివెంట్ చేయలేకపోతే ఎర్లీ డిటెక్షన్ ఎట్లా చేస్తాం, కొన్ని టెస్ట్ స్క్రీనింగ్ మెథడ్స్, లేదు అంటే డయాగ్నోసిస్. ఎర్లీ డయాగ్నోస్ చేస్తే ఇప్పుడు పాప చెప్పింది స్టేజ్ 2, 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 2 ట్రీట్మెంట్ తీసుకుంది, కానీ తగ్గింది. సో మనకి అవేర్నెస్ అబౌట్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్మెంట్ 3 తెలిసింది. సో కాజెస్ ఏంటి చాలా చక్కగా అన్ని డయాగ్రామ్స్ చేశారు. ఒక 4-5 కాజెస్ చెప్పారు. టొబాకో మనం తీసుకుంటామా, టొబాకో తీసుకోము, కానీ ఎవరు తీసుకుంటారు, తీసుకున్నది మనం ఎక్స్పోజ్ అవుతున్నామా, అయితే మనం కూడా ఎక్స్పోజ్ వచ్చారు కదా, రిస్కే కదా. ఆల్కహాల్ తీసుకుంటామా, కొన్ని గ్రూప్స్ తీసుకుంటారు ఆల్కహాల్. ఇన్ఫెక్షన్స్, ఫిమేల్స్లో ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో అవి కార్సినోజన్స్ లాగా పనిచేసి మనకి క్యాన్సర్ ప్రొడక్షన్ చేస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ కనుక్కున్నాము, ఆల్కహాల్, టొబాకో, ఇంకా ఈటింగ్ హ్యాబిట్స్ ఏం తింటే వస్తుంది, ఎదుక ప్రాసెస్డ్ చిప్స్ తింటున్నారా, దాంట్లో ఎందుకు స్టోర్ అవుతుంది, ప్యాకెట్లో ఎందుకు స్టోర్ అవుతుంది, స్పైసీగా టేస్టీగా ఉంది కదా, దాంట్లో టేస్టింగ్ సాల్ట్ అని కలుపుతారు. బయట నూడిల్స్ తింటున్నారా, 65 తింటున్నారా, బజ్జీలు బయట ఎందుకు టేస్ట్ వస్తుంది, ఇంట్లో లేదు అక్కడ టేస్ట్ ఎందుకు వస్తుంది, ఏదో మ్యాజిక్ చేస్తున్నారు. ఆ మ్యాజిక్ ఏంటంటే కార్సినోజన్, అంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవద్దు అని చెప్తారు. సో డైటరీ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి వస్తుంది. ఇంట్లో ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ తింటే బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో అవి ఎలిమినేట్ అవుతాయి. ఎందుకు అంటే యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం సిపిఎం జనరల్ బాడీ సమావేశ స్థానిక లారీ యూనియన్ ఆఫీస్లో గురువారం పాలకపాటి సోమరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంకి సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషుల బాబ్జీ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందుగా సిపిఎం జెండా ఆవిష్కరణ పాకలపాటి సోమరాజు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శేషు బాబ్జీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచామని, దీనివల్ల సామాన్య ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ఓ పక్క ఉపాధి లేకపోవడంతో కుటుంబాల గడపడం కష్టతరమవుతున్నాయని, ఈ భారాలు సరికాదని అన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా కొత్త పరిశ్రమ ఒకటైనా రాలేదని, ఉన్న పరిశ్రమలు మూసివేయడం సరికాదని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకొని మూసివేస్తున్న పరిశ్రమలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందుగా మన జెండా ఆవిష్కరణ, సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ సీనియర్ కామ్రేడ్ పాకలపాటి సోమరాజు గారి చేతుల మీదుగా విడుదల చేయవలసింది కోరుతాము. ఫోటో కూడా సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్, సెల్యూట్ ఆర్డర్. వదిలేండి బాబు గారు ఉండిపోతుంది. 16-17 తారీఖులో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి పెద్దాపురంలో. రాష్ట్ర మహాసభలు ఏమో ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. దానికి ముందుగా ఏంటంటే అన్ని మండలాల సభలు కూడా పూర్తి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ప్రతిపాడు, ఏలేశ్వరం ఈ 2 మండలాలకి కలిపి ఒక సమన్వయ కమిటీ వేయాలి, అందుకోసం చెప్పి వచ్చాను. మరి ప్రజలందరూ కలిపి వైసీపీని కాదని తెలుగుదేశాన్ని అనుకున్నారు. ఈ తెలుగుదేశం కూడా ప్రజలకు ఏమి చేస్తున్నట్టు ఏం కనపట్ల. మద్యం మాత్రం రేట్లు తగ్గించారు. 150 రూపాయలు ఉండేదని 100 రూపాయలు చేశారు. మద్యం రేట్లు తగ్గించారు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించండి, డీజిల్ రేట్లు తగ్గించండి, గ్యాస్ బండ రేటు తగ్గించండి, పెట్రోల్ రేట్లు తగ్గించండి, పాల ధర తగ్గించండి, బస్సు టికెట్ తగ్గించండి. అవి తగ్గిస్తే జనం సంతోషిస్తారు తప్పితే మద్యం రేటు తగ్గించినందువల్ల మద్యం తాగేటిని కూడా తాగడం పెరిగిపోయింది. దానివల్ల కుటుంబాలన్నీ కూడా గుల్లైపోతున్నాయి. అందుకని నేను చంద్రబాబు నాయుడు ఈ పని చేయాలని చెప్పి కోరుతున్నాను. నేను ఇంకా ఇసుక ఉచితంగా ఇస్తాను అన్నారు. ఆయన భ్రమల్లో కళల్లో ఉన్నట్టుగా కనపడుతుంది తప్పితే ఎక్కడ ఉచిత ఇసుక అనేటువంటిది కనపడట్లేదు. తక్షణం ఉచిత ఇసుక అనేటువంటి అమల్లోకి తీసుకుని రావాలని చెప్పి కోరుతున్నాను. మరొకటి ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తాయని చెప్పి ఆయన మీడియాలో ప్రకటిస్తున్నారు. ఆయన ప్రాక్టికల్గా ఎక్కడ ఏ ఊళ్ళోనూ ఫ్యాక్టరీ వచ్చినట్టు ఏం కనపడట్లేదు. మీరు చెప్పండి, మీ ఏంటిది ప్రతిపాడు నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క ఫ్యాక్టరీ కొత్తగా వచ్చిందేమో చెప్పండి. ఉన్నాయి ఏమైనా అక్కువ ఉన్నాయి, అవి కూడా ఇప్పటి నుంచో ఉన్నాయి చెప్తే కొత్తగా ఒక ఫ్యాక్టరీ అలా ఉన్న మైనింగ్ కూడా మూతపడిపోతూ ఉంది. ప్రజలకు నూతనంగా ఉపాధి ఏమీ కనిపించట్లేదు. అందుకని ముగింపుగా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే కొత్త ఫ్యాక్టరీలు రప్పించండి, ఉపాధి పెంచండి. దానివల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలోకి వస్తుంది. మీ పేరు ప్రయోగాలు కూడా చెప్పుకుంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.